హలో అందరికీ. మా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాల కాలం గడుస్తోందండి. ఇంకా పితరమావాస్య రోజున మేము చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా పద్ధతిలో ఇలా నైవేద్యాలు పెట్టి, మేము తెచ్చుకున్న కొత్త బట్టలు ఏవైనా ఉంటే వాళ్ళ ముందర పెట్టి, ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలైతే తీసుకుంటూ ఉంటామండి. పితరమావాస్య పండగలో భాగంగా మా పెద్దవాళ్ళకు నచ్చిన కొన్ని పిండి వంటలైతే చేశానండి. మార్నింగే లేచి ఇంకా వాళ్ళకు నచ్చిన కొన్ని నైవేద్యాలన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టేసి అందరం కూడా ఇలా మొక్కుతూ ఉంటామండి ప్రతి ఏడాది కూడా. ఇంకా అక్కడ చూస్తున్నది మా అమ్మ అండ్ ఇక్కడ చూస్తున్న వారు మా మావయ్య గారండి, మా వారి వాళ్ళ నాన్నగారు. ఈ పితరమావాస్య పండుగ రోజునే ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చేసి గుడిలో పూజ చేసుకున్న తర్వాత చనిపోయిన మా పెద్దవాళ్ళ పేర్ల మీద గుడికి వెళ్ళి అక్కడనైతే స్వయం పాకం అదేనండి కొన్ని బియ్యము, కూరగాయలు మాకు తోచినవన్నీ కూడా ఇచ్చి వస్తామండి ప్రతి ఏడాది కూడా. ఇంకా సాయంత్రము ఇవాళ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసుకున్నానండి. నా మొదటి రోజు బతుకమ్మ. నాకు మొదటి సంతానంగా బాబు పుట్టాడండి. నేను సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అమ్మ బ్రతుకున్నప్పుడు ఒకే మాట చెప్పేది, ఈ ప్రెగ్నెన్సీలో ఈ డెలివరీలో నీకు పాప పుడితే ప్రతి ఏడాది నువ్వు బతుకమ్మ చేయాలి తల్లి అని నాకు చెప్తూ ఉండేదండి. అలాగే అమ్మ మాట మీదుగానే ఇంకా నాకు రెండో డెలివరీలో పాప పుట్టిందండి, ఈ నిహాన్వి తల్లి. ఇంకా తను పుట్టిన ప్రతి ఏడాది నుంచి నేను బతుకమ్మ పండుగ చేసుకుంటూనే వచ్చాను. అమ్మ చెప్పిన ప్రతి మాటను మనసులో గుర్తుపెట్టుకొని ప్రతి పనిని చేస్తూ ఉన్నానండి. కానీ ఇప్పుడు సంతోషంతో తను చూడడానికి అస్సలు లేదు. ఇంకా నా బంగారు తల్లి తన బుజ్జి చేతులతో ఇలా బతుకమ్మ పట్టుకొని నా కొత్త ఇంట్లో నేను చేసుకున్న మొదటి బతుకమ్మ అండి. మంచిగా బతుకమ్మని తన చేతులతో పట్టుకొని వచ్చి ఇంటి ముందర పెట్టి అలా నాతో పాటు నా ఇద్దరు కలిసి బతుకమ్మ ఆడుతుంటే నా సంతోషం అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. లాస్ట్ వ్లాగ్లో షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా అండి. సో అప్పుడైతే ఈ శారీ తీసుకున్నానని కూడా చూపించాను కదా. సో ఆ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తానండి, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ మార్నింగ్ అమ్మ దగ్గర పెట్టాను ఈ కొత్త చీర. ఇంకా సాయంత్రం ఎంగిల్ పూల బతుకమ్మ చేస్తున్నప్పుడు అమ్మ దగ్గర నుంచి తీసుకొని నేనైతే ఈ శారీని కట్టుకున్నాను. శారీ కాస్ట్ కూడా 550 రూపీసేనండి. అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ శారీ మీదకి నా దగ్గర మ్యాచింగ్ అయ్యి ఒక బ్లౌజ్ అయితే ఉంది, దాంతో ఈ శారీని అయితే పేరప్ చేశాను. శ్రీహాన్ బాబు పుట్టిన తర్వాత తన ఉయ్యల ఫంక్షన్కి ఫస్ట్ మా వారు తీసుకొచ్చిన శారీ అండి, దానిపైన బ్లౌజ్తో ఈ శారీ అయితే మ్యాచ్ చేసుకున్నాను. బతుకమ్మ చేసిన తర్వాత మా ఇంటి ముందర మెయిన్ సింహద్వారం దగ్గర ఒక 5 చుట్లు తిరిగిన తర్వాత ఇంకా కిందికి వచ్చి కింద మా మెయిన్ గేట్ దగ్గర ఒక 5 చుట్లు అయితే తిరిగామండి. నేను మా పిల్లలు ఇంకా పక్కనే నా ఫ్రెండ్ ఉంటుంది, తను అందరం కలిసి అయితే ఆడాము. తర్వాత ఇంకా చెరువుకి వెళ్ళే ఆప్షన్ అయితే లేదండి, చాలా దూరంగా ఉంటుంది, అందులో వర్షం పడేటట్టుగా ఉందని చెప్పేసి ఇంకొక బకెట్ పెట్టుకొని దాంట్లోనే నిమజ్జనం చేశాను. ఇక్కడ మా వీధి చివరన చాలా మంది కలిసి ఒకే చోట బతుకమ్మలు పెట్టి మంచిగా ఆడుతున్నారని చెప్పేసి చూడ్డానికి అయితే వెళ్ళానండి. నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, ఉంటాను.